ఏడీఈ అవినీతి పవర్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి ఆ అంబేద్కర్ అరెస్ట్. పేరుకే మచ్చ తెచ్చినావు, మహానుభావుని పేరు పెట్టుకుని మచ్చ తెచ్చి అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నావు. భావజాలాలు ఉంటేనే మీ నాన్న అమ్మలు అంబేద్కర్ అని పేరు పెడతారు. మీ అమ్మ నాన్నలకు భావజాలాలు ఉంటేనే ఆ గొప్ప స్ఫూర్తితో ముందుకెళ్ళాలని పేరు పెడతారు. కానీ నువ్వు కూడా మంచిగానే దిగుతావు కదా, ఎదిగిన తర్వాత గిరిందుకు ఇంకా మంచి ఉద్యోగం వచ్చే, మంచి జీతమే ఉంటది. ఏడి మంచి ఉద్యోగం వచ్చే ఎందుకు ఇది చెప్పు. ఇక బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. అంతార్ కెమికల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నట్లు అనీష గుర్తింపు. బినామీ ఇంట్లో 2.18 కోట్లు లభ్యమైందంట. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనీష బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదాంతం మంగళవారం చోటు చేసుకుంది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకకాలంలో 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అనీష తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. ఎస్డిపిసిఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు బినామీలకు చెందిన ఇల్లు కార్యాలయంలో అనీష సోదాల సమయంలో ఇలా బయటపడుతుంది. ఇతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాగా అతని ఇద్దరి సోదరిల్లు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారిళ్లలో కూడా సోదాలు జరిపారు. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు అందరూ చేసేసిందంట, అన్ని చోట్ల చేసేసిందంట. ఇగో ఈయనే మహానుభావుడు ఏడీఈ అంబేద్కర్. ఇగో ఇంట్లో అంబేద్కర్ బినామీ ఇంట్లో లభ్యమైన నోట్ల కట్టలు దాదాపు 2,18,00,000 2,18,00,000 దాకా నోట్ల కట్టలు మాత్రం బయటపడ్డదని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో 7.5 లక్షలు, కారులో 5.5 లక్షలు. అనీష బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు, నగలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహార్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతర్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు, అది నిర్మాణానికి 1 కోటి వరకు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లున్నాయట. కొండాపూర్లో 3 BHK ఫ్లాట్ ఉందట. గచ్చిబౌలి టీఎన్జిఓఎస్ కాలనీలో G+5 భవనం ఉందట. షేర్లింగంపల్లిలో ఫ్లాట్లు ఉన్నాయట. శంషాబాద్ మండలం నర్కొండలో 1000 గజాల ఫ్యామ్ ల్యాండ్ ఉందట. ఇక బ్యాంకుల్లో 77.5 లక్షల నిల్వ కారులో ఉన్నదట. ఇక కారులో 5.5 లక్షల నగదు ఉన్నదట. షేర్లలో 36 లక్షల పెట్టుబడులు కూడా పెట్టిరట. మంచిగానే ఉండదు పాపము. బ్యాంకులలో కేవలం 77.5 లక్షలే ఉంది. కార్లో 5.5 లక్షలు పెట్టిన, షేర్లలో 36 లక్షలు పెట్టిండంట. ఇక శంషాబాద్ లో 1000 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉందంట. షేర్లింగంపల్లిలో ఫ్లాట్ ఉందంట. గచ్చిబౌలి టీఎన్జీఎస్ లో G+5 భవనం ఉందంట. కొండాపూర్ లో 3 BHK ఫ్లాట్ ఉందంట. హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయట. తక్కువేం లేదు. ఇక ఒక ఫ్లాటే కొనుక్కోవాలంటే ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రోజు రెంట్లు కడుతుండడానికి ఇబ్బంది పడుతున్నారు. రెంట్లు వాడికి ఇప్పుడు 2,18,00,000 ఎట్లున్నాయి? 2,18,00,000 క్యాష్ బినామీ ఇంట్లో ఉన్నాయి. 77 లక్షలు బ్యాంక్ లో ఉన్నాయి. 36 లక్షలు షేర్లలో ఉన్నాయి. 5.5 లక్షలు కార్లు ఉన్నాయి. అంటే ఎవడోడు సంతకం పెట్టాలి, ఇగో సార్ 5 లక్షలు మీ అవినీతి, ఇగో మా పని చేయండి, అది తీసుకోవాలి. అట్లనే కార్లో మర్చిపోతా అంటారు పాపం. ఇవాళ భార్యలు ఉంటే మరి ఒక భార్యనా ఇది తెలియదు కానీ భార్యలు ఉంటే ఇక పైసలు తీసుకొని వాళ్ళు జల్సాలు చేస్తూ ఉంటారు. షాపింగ్ ఒక్కొక్క రోజు 5-10 లక్షలు వచ్చిన తర్వాత వానికి ఏం కరువు చెప్పు. వాడి ఇంటికాడ వంట కూడా చేసుకున్నాడు. జీవితం మొత్తం సంపాదించిన ఒక్కొక్కటి 10 లక్షలు సంపాదించలేరు. జీవితం మొత్తంలో వానికి ఒకటే రోజు 10-15 లక్షలు వచ్చిన తర్వాత వానికి ఏం కరువు. ఈయన ఒకడు ఉన్నాడు. చందనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు, మస్తు సంపాదిస్తున్నారు. వీళ్ళపైన మంచిగా చేసి ఇప్పటికైనా. ఇక ప్రభుత్వ సలహాదారుగా ఎన్విఎస్ రెడ్డి, ఇక మల్లో రెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు
మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, పలువురు ఐఏఎస్లు బదిలీ. ఈయనే మెట్రో ఎండీగా ఉండే ఎన్విఎస్ రెడ్డి. మొన్నటి మీరు వరకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తా ఉంటాడు. ఇప్పుడు ఈయన ప్లేస్ లో సర్ఫరాజ్ అహ్మద్ ప్రభుత్వ సలహాదారుగా అటాచ్ చేసిరు. ప్రభుత్వ సలహాదారు ఇప్పటికి ఉన్న ప్రభుత్వ సలహాదారు ఆల్రెడీ రెడ్డినే ఉన్నాడు కదా, వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి ఉన్న తర్వాత ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి ఉన్న తర్వాత మళ్ళా ప్రభుత్వ సలహాదారు ఓ రెడ్డిని పెట్టుకోవడం ఎందుకే? నీకు అంత చిత్తశుద్ధి ఉంది కదా, బీసీ ఉద్యమం చేస్తున్నా అని, బీసీలకు నేనే ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పుకొస్తున్నావు కదా రేవంత్ అన్న. మరి బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బీసీలలో ఒక్కడు దొరకలే నీకు ప్రభుత్వ సలహాదారుగా?